ధరండి చేసి గీత ఇంకా ఏం పేరు నీ పేరు సాయమ్మ ఇది ముచ్చే సాయం ఇచ్చిన శ్రీనివాస్ సుజాత మీది ఏ ఊరు బోరగల్ల గంగు ఆయన వెళ్తూ తీసుకో రాయకల్ శ్రీ రాజవ ఆరపల్లి ఎం నర్సయ్య బీర్పుష్విని బీర్పూర్ శ్రీ అశ్విని బీర్పూర్ నారపాక రాజయ్య నారపాక రాజయ్య బీర్పూర్ బీర్పూర్ చిట్టారి సుగుణ బీర్పూర్ బీర్పూర్ తుంగూర్ కె సుజాత సిహెచ్ఆర్ కె సుజాత సిహెచ్ రమ తుంగూరు తప్పదు ఏం చెప్తావు జీవితం వాళ్ళు తుంగూరే సార్ తప్పదు బిడ్డ జీవితము మరి పిలాన్లైనా చూసుకుని కష్టం కానీ పిలాన్ లేనప్పుడు కదా ఈ మూడు తాగబోతేనా రామా డి పోచన్న రామా నువ్వేనారా డి పోచన్న ఏమా నవీన్ రాలేదు అడేపు కనకదుర్గ తుంగూరు నాదరవేణి గంగయ్య నాగర్వేణి గంగయ్య రంగపేట్ రవి రంగపేట రవి నువ్వురా ఇది రాలేదు వచ్చానా రాడా నువ్వు వచ్చి బి అలెక్య ఎందుకు ఏమైంది జాగ్రత్త ఇక్కడ ఏ పని మేదరవేణి గంగయ్య మరి హాస్టల్ ఉండు మంచిగా పట్టుకుంటూ రేకులపల్లి మరి అక్కడే ఈ కాతర వద్దారు కదా ఏ గంగయ్య రేకులపల్లి ఎవరి మనకి ఎవరి దాళ్ళకి ఏమైనాడు మేము చెక్ వాందాలనే పడాలి కాతల మళ్ళీ కూడా జల్లు ముందే చెప్తాను జే మహేష్ సారంగపూర్ మామిడి సూరమ్మ సారంగపూర్ రాజన్ దేవుడి రమ్మన్ టి దుబ్బయ్య బట్టపల్లి టి వరలక్ష్మి కోనాపూర్ జి సరోజన కొల్వాయ్ రేకులపల్లి కాదు కొల్వాయ్ సరోజన హస్తపల్లి కొల్వాయ్ బి చిన్నులు కొల్వాయ్ రామా నువ్వేనారా థ్యాంక్ యూ డి పోచన్న కోశన్న ఏమా నవీన్ రాలేదు ఆడేపు కనకదుర్గ తుంగూరు మందు మందు తాగుతుండా తాగుతుండా కనకదుర్గ మేదరవేణి గంగయ్య చెక్కప్పుడు తప్పచ్చిందా అది విషయాలు ఉన్నది తీసుకుని ఆడుకుంటుంది మంచిగా చాలా వెరీ గుడ్ రైట్ బిడ్డ మేదరవేణి గంగయ్య ఇడు గంగయ్య
సర్దార్ వినయ్ కుమార్ రంగపేట్ శ్రీ అలెక్య రంగపేట్. ఏం చదువుతున్నావురా? సార్ నైన్త్ క్లాస్ సార్. ఏమైంది నీకు? ఆపరేషన్. ఏం ఆపరేషన్? గట్ల అనుకుంటాం. ఇప్పుడు గుండెకి సంబంధం లేక ఇతరత్ర రుగ్మతలు ఉంటాయి కదనే, ఒక గంట అయినా కానీ ఏది ఇస్తుందో మనం వైద్య సదుపాయం పొందగలుగుతాం. కానీ మనం ప్రయత్నం చేస్తలేం. బయట అయిపోయినా కరీంనగర్ కానీ హైదరాబాద్ కానీ ఏది ఇస్తుందో ఆరోగ్యశ్రీ సదుపాయం పొందే ప్రయత్నం చేస్తలేం బాబు చెప్పండి. ముఖ్యంగా మన ప్రజాప్రతినిధులు వీళ్ళ సర్పంచాసే గాని, గ్రామ స్థాయిలో ఎంపీటీసీలే గాని, అధ్యక్షులు మండల పరిషతే గాని, జిల్లా పరిషత్ సభ్యులే గాని, స్థానికంగా మున్సిపల్ చైర్మన్ గతంలో బాధ్యత నిర్వర్తించిన వాళ్ళే గాని, కౌన్సిలర్ గా బాధ్యత నిర్వర్తించిన వాళ్ళే గాని, మనం సాధ్యమైనంత వరకు ఏదైతుందో ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్య సదుపాయం పొందే ప్రయత్నం చేయండి. ఆరోగ్యశ్రీ అందుబాటులో మనం పొందలేక తప్పనిసరి అయితే మనం జేబులోకి డబ్బు అయినా కానీ పెట్టండి తయ్యండి. మన ప్రాణం కంటే మించింది లేదు. కానీ ఆరోగ్యశ్రీని మనం ప్రయత్నం చేయటం మన మొదటి దాని యొక్క బాధ్యత భావించండి చెప్పండి. వీళ్ళ ప్రసూతి ఉన్నదే మనకి ఇక్కడ మదర్ అండ్ చైల్డ్ కూడా వైద్య సదుపాయాలు, పిల్లలకు సంబంధించిన వైద్య సదుపాయాలు. ఇవాళ మీరందరూ ఏది ఇస్తుందో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి పొందడానికి కొరకు ఇక్కడికి వచ్చిందే. నేను వాస్తవంగా ఏది ఇస్తుందో మీకు నేను అందించే సహాయం ఏది ఇస్తుందో ఏదో చల్లనీళ్ళలో వేడి నీళ్ళలాగా అన్నట్టు. చల్లనీళ్ళలో వేడి నీళ్ళలాగా కలుపుకుంటే అదైతున్నట్టు ఏదో కొత్త సహాయం మాత్రమే చెప్పాడు. కానీ భవిష్యత్తు రూపంలో ఏది ఇస్తుందో నేను మొదటిగా మీకు చేస్తున్న సూచన, ప్రభుత్వ పరంగా పొందే సహాయం ప్రభుత్వ ఆసుపత్రి, ఆరోగ్యశ్రీ ఈ రెండు తదుపరి మాత్రమే ఆర్థిక భారాన్ని భరించండి. దాన్ని కూడా భర్తీ చేయడానికి నా వంతు సహాయం ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాయి చెప్పండి. ఇది వైద్య సదుపాయానికి సంబంధించి. ఇలా రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో మనకు ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఏదైతే ఉచిత విద్య, ఉచిత వైద్యం ఈ రెండు కల్పింప చేయడం ప్రభుత్వ బాధ్యత. నేను ఎప్పుడు చెప్తుంటా అంటే వాస్తవంగా ఈ వైద్య సదుపాయానికి సంబంధించి ప్రభుత్వ పరంగా మనం పొందేటువంటి ఒక అవకాశాలు ఏ మేరకు ఉంటాయో వాటిని మనం పొందే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వ పరంగా ఏదైతే వైద్య సదుపాయాలు పొందలేమో అప్పుడు మనం విధి లేని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించడం సహజం. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయం పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా సరే మనలో ఉండేటువంటి ఒక ఆతృత, ఒక మంచి వైద్య సదుపాయం పొందాలి అనేటువంటి ఒక భావనతోని ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నాం. దాంతో ఏమవుతుంది, ఆర్థికంగా మన మీద భారం అవుతుంది. ఈ ఆర్థిక భారాన్ని ఏదైతుందో ప్రభుత్వం కొంతమేర సహాయం చేయాలని ఈ ముఖ్యమంత్రి సహాయం. అంటే వాస్తవంగా ఇవాళ మనకు 1 లక్ష రూపాయలు ఖర్చు అయినట్టయితే ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందే సహాయము ఒక 25%, 30% వస్తుంది. అంటే మళ్ళా మనము ఇంకో భారాన దాకా మన భారం పడుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి మనకు కల్పింప చేసేది కేవలం 25-30% పొందగలుగుతున్నాం. మిగిలింది ఏదైతే మన మీద ఆర్థికంగా భారం పడుతుంది. అదే మనం ప్రభుత్వ పరంగా పొందే అవకాశం ఉండగా దాన్ని పొందగలిగినట్టయితే పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం పొందుతుంది. వీళ్ళ ఉదాహరణకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు 2004లో దేశంలో ఎక్కడ లేనప్పుడు చెప్పంటూ నేను దేశంలో ఎక్కడ లేనప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చేయ తలపెట్టింది. ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమంతో ఏదైతుందో గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో మనం పూర్తిగా ఉచిత వైద్య సదుపాయం పొందే అవకాశం ఉంది. ఇలా గుండెపోటు, హార్ట్ డిసీజే గాని, నెఫ్రాలజీ మూత్రపిండాలే గాని, యూరాలజీ గాని, ఆర్థో బొక్కలకు సంబంధించిన గాని, న్యూరో ప్రమాదం గాని ఏదైనా కానీ చెప్పండి దాదాపు బారాన రుగ్మతలు ఏదైతుందో మనం ఆరోగ్యశ్రీలో కవరేజ్ పొందుతాం. బారాన ఒక చారణ పొందలేకపోతాం, వేరు విషయం. మనం ఏం చేస్తున్నాం, ఈ బారాన మనం ఆరోగ్యశ్రీలు పొందే అవకాశం ఉండి కూడా
దాన్ని వినియోగించుకునే మనం ప్రయత్నం చేస్తాం. అంటే వాస్తవంగా ఈ ఆరోగ్యశ్రీ గతంలో ఏదైతుందో ఆరంభంలో 3 లక్షలు ఉండేది ఉమ్మడి రాష్ట్రంలో. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 5 లక్షలు చేసింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల పరిమితిని 10 లక్షలు చేసింది. అంటే 10 లక్షల రూపాయల వరకు ఏదైతుందో మనం ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్య సదుపాయం పొందే అవకాశం ఉన్నది. అంటే వాస్తవంగా ప్రభుత్వ ఆసుపత్రులు మనకి ఇక్కడ టీచింగ్ హాస్పిటల్ ఉన్నప్పటికీ కూడా ఈ సూపర్ స్పెషాలిటీ వింగ్స్ పనిచేస్తలేవు. ఈ సూపర్ స్పెషాలిటీ వింగ్స్ పనిచేయలేకపోవడంతో ఏదైతుందో మళ్ళీ మనం ఇతరత్ర ప్రైవేట్ ఆసుపత్రులు పోతాం. ఈ ప్రైవేట్ ఆసుపత్రులు పోయేటప్పుడు కూడా నా యొక్క సూచన ఏంటంటే ఆరోగ్యశ్రీ సదుపాయాన్ని ముందు పొందే ప్రయత్నం చేయాలి. జగిత్యాలలో అందుబాటులో ఉంటే జగిత్యాల అందుబాటులో లేకుండా కరీంనగర్ మనకి ఎంత ఉంది? గంట తోవ. జగిత్యాల అందుబాటులో లేకుంటే కరీంనగర్ ఎంత? గంట తోవ. ఇప్పుడు గుండె నొప్పి అంటేనేమో అయ్యో ఎట్లా ఆలస్యమైతే పెద్ద పొందలి. ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ కాలం లోపలేదైతే 10 ఏళ్లు కొట్లాడినాయా, 5 ఏళ్లు ఎమ్మెల్యే కొట్లాయినా, 5 ఏళ్లు ఎమ్మెల్సీ కొట్లాయినా మన స్థానికంగా ఏదైతుందో గ్రామాలల్లో స్థానికంగా ఉపాధి లభించక ఊరికి 10%, 20% ఏదైతుందో గల్ఫ్ లో ఉపాధి పొందుతాయి. పాపం వాళ్ళు ఏదైతుందో వీళ్ళ కట్టుకున్న భార్యకు కన్న పిల్లలకు దూరంగా ఉండడంతో వాళ్ళు ఒక విధంగా ఆత్మక్షోభ కొంత ఉంటుంది. పిల్లలను విడిచిపెట్టి ఉండాలి, దూరంగా ఉంటే పిల్లలు బడి పోతలేరు, ఎట్లుండరు అని చెప్పని ఉంటుందా? ఉండదే. వాళ్ళు అనారోగ్యానికి గురవుతున్నారు, ప్రమాదాలకు గురవుతున్నారు, చివరి కొన్ని పరిస్థితుల్లో బలవన్ మరణాలకు కూడా గురవుతున్నారు. కొన్ని పరిస్థితుల్లో బలవన్ మరణాలకు కూడా గురవుతున్నారు. చెప్పండి, నేను 10 ఏళ్లు కొట్లాయినా బీఆర్ఎస్ లో చలనం రాలేదా? కానీ నేను పార్లమెంట్ ఎలక్షన్ కొట్లాడినందుకు నేను ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొందలేదు. కానీ ఇది ముఖ్యమంత్రి గారితో రేవంత్ రెడ్డి గారితో ఒక కమిట్మెంట్ ఇప్పించాను. ఇవాళ జీవన్ రెడ్డి ఎన్నిక ఫలితం అనేది ఆయన అదృష్టమయ్యా, మీ దయ. కానీ ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి ఎవరైతే గల్ఫ్ లో మృతి చెందినట్టయితే అది ఏ రకమైన మృతి కానీ చెప్పండి, ఆ కుటుంబాలకు అందరికీ ఏదైతుందో 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందింపజేస్తా అని చెప్పని పేర్కొని ఇవాళ మీకు అందరు కూడా ఎవరు గల్ఫ్ లో మృతి చెందినా గానీ, అంటే మన సర్కార్ వచ్చినప్పటికెళ్ళి ఈ ఏడాదికి వెళ్ళి ఈ సంవత్సరంకి వెళ్ళి అంటూ నేను ఏది 7 డిసెంబర్ 2023 7 డిసెంబర్ 2023 నుండి ఆ తదుపరి కాలంకి వెళ్ళి ఎవరు గల్ఫ్ లో మృతి చెందినా ఏ విధమైన చావైనా గానీ వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం కల్పి చేయడం ఏదైతుందో ప్రభుత్వ బాధ్యత, నేను బాధ్యత తీసుకుంటాను. గ్రామ స్థాయిలో ఉన్న నాయకత్వం మీకు అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళు కాదు పోదంటే నేనైతే నా ఫోన్ అందుబాటులో ఉంటుంది, నా గుట్టిన కానీ మాట్లాడతాను. నాతో వీలైన కాడికి ప్రభుత్వ ఆసుపత్రి గాని ఆరోగ్యశ్రీ లోపల మీరు సేవలు ఎక్కడ పొందగలుగుతారో ఆ సేవలు మీకు కల్పించే ప్రయత్నం చేస్తారు. సరే, ఆరోగ్యశ్రీ కల్పించే లేని పరిస్థితులలో అప్పుడు మీ ఇష్టం, మీరు ఎక్కడ వైద్య సదుపాయం పొందినా గానీ ముఖ్యమంత్రి సహాయం అందింపజేయడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాయి.